శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంగా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలవు. ఈ సందేశాన్ని పూర్తిగా విను. నీ జీవిత గమ్యం ఏంటో నీకు తెలుస్తుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలను వినలేరని అంటూ ఉన్నారు. అయితే బాబాగారు ఎంత గొప్ప శుభవార్త తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారు, ఏ విధమైనటువంటి అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పూర్తిగా బాబాగారు చెప్పేది చాలా శ్రద్ధగా వినాలండి. ఒకవేళ బాబాగారు ఇప్పటి నుంచి మనం పడుతున్నటువంటి ఈ కష్టాల నుంచి బయటపడటానికి మార్గాన్ని కూడా చూపించవచ్చు. లేదంటే మనం కోరుకున్నటువంటి ఏదైతే మంచి కోరిక, మన జీవితంలో ఏదైతే ఎంత ఎత్తుకి మనం ఎదగాలనుకుంటున్నామో, ఎలాంటి లక్ష్యాలను మనం సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకునేలా, ఆ కోరిక నెరవేరేలా ఒక మంచి మార్గాన్ని బాబాగారు చూపించవచ్చు. ఇలా ఏదైనా సరే బాబాగారు ఈ ఒక్క మాట చెప్పారంటే నీకు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ బిడ్డ, ఈరోజు నేను చెప్పే మాట నువ్వు వినలేవు అంటే దానిలో ఒక గొప్ప పరమార్థం ఉంటుందండి. ఈరోజు మనం వింటున్నటువంటి ఈ సందేశం మన జీవితాన్నే మార్చగలదు. ఆ బిడ్డల కోసం మాత్రమే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువస్తూ ఉన్నారండి. మీ కంట పడిన వెంటనే చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా బాబాగారు ఏం చెప్తున్నారో విని అర్థం చేసుకొని బాబాగారు ఏ విధమైనటువంటి సందేశాన్ని మీకు అందించారో, అందులోని అంతరార్థం ఏమిందో ఆ విధంగా దానికి అనుగుణంగా నడుచుకుంటూ మీ జీవితాన్ని మార్చుకోండి. అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, నీకు నువ్వుగా ఇది అస్సలు వినడం లేదు. నా ఆజ్ఞ వలనే వింటున్నావమ్మా. చూడు తల్లి, ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు, బాధలతో నిండిపోయింది కదా. ఆ విషయం నాకు తెలుసమ్మా. అలాంటి నిన్ను ఇప్పుడు బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది. ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదా తల్లి. కానీ బిడ్డ, నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకుందమ్మా. మరి ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది నీకు చెప్పు? ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదు తల్లి. నిన్ను సముదాయించే మాటలు అవసరం లేదు. నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు. ఇవన్నీ చేయకపోయినా సరే నీ కన్నీటికి కారణం తెలుసుకొని వాటిని శాశ్వతంగా దూరం చేస్తానమ్మా. నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి. అది నేను ప్రతిరోజు వింటూనే ఉన్నాను. ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలు ఇచ్చి వెళతానని అనుకుంటూ ఉన్నావు కదా నువ్వు. బాబా, మీరు రోజులాగానే ఈరోజు నాకు ఏదో సర్ది చెప్పడానికి మాత్రమే వచ్చి ఉంటారు అని నీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి. అలా ఎప్పుడూ అనుకోకు. నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది. ఇవి ఒట్టి మాటలు కాదు, సముదాయించే మాటలు అంతకంటే కాదు అని. ఇది దైవవాక్కు బిడ్డ. దైవవాక్కు చాలా శక్తివంతమైనది. ఈ దైవవాక్కు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతున్నావు. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పూర్తి బాధ్యత నేను చూసుకుంటానమ్మా. వారికి కావలసినవన్నీ నేను చక్కబెడతాను. అలా కాకుండా నన్ను నువ్వు ఒక విగ్రహంలా భావిస్తే నేను నీకు అలానే కనిపిస్తాను తల్లి. అలా కాకుండా నన్ను నీ తండ్రిలాగాను, నీ శ్రేయోభిలాషిలాగాను, ఒక జీవం ఉన్న మనిషిలాను, నీకు మంచి చెప్పే గురువులానో భావిస్తే నీ సమస్యలన్నింటినీ, నీ కన్నీటిని తీసుకొని నీ జీవితంలో దీపం లాంటి వెలుగుని నింపుతాను. నీ గురువుగా నేను మారుతాను. అలానే నా మాటలు, నా సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే
అవి ఓదార్పు మాటలే అయిపోతాయి తల్లి. అలా కాకుండా దైవవాక్కు అని గుర్తిస్తే నమ్మకం వచ్చి నీలో ధైర్యం పెరుగుతుంది. కాబట్టి అస్సలు భయపడకు. నా బాబా నాకు ధైర్యం ఇచ్చారని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నీ మొదలుపెట్టు. అర్థమవుతుందా తల్లి? నా వెనుక నా బాబా గారున్నారు. నా బాబా ఉండగా నేనెందుకు భయపడాలని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ప్రతి పనిని మొదలు పెట్టాలి. తప్పకుండా విజయం సాధిస్తావమ్మా. ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలవు ఆ సమయం నుంచి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు నా మాటలను ఎలా తీసుకుంటే అవి అలానే ఫలిస్తాయి. సాయి మాటలను నువ్వు కొట్టి పారేస్తే నేను కూడా ఏం చేయలేనమ్మా. ఇప్పుడు నీకు కష్టాలు వస్తే ఆ కష్టమంతా కూడా నిన్ను నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయని, నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతోందని తెలుసుకో. అర్థమవుతుందా తల్లి? ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ కష్టాలు ఎక్కువయ్యే కొలది అతి త్వరలోనే అవి నీ నుంచి విడిపోతున్నాయని అర్థం. ఆ కష్టాలన్నీ నిన్ను వదిలి దూరంగా వెళ్తున్నాయని అర్థం. మరి ఇది సంతోషించదగ్గ విషయమే కదా. ఎనలేని బాధలు నీ చుట్టూ చుట్టుముడుతున్నాయంటే అతి త్వరలోనే అవి పటాపంచలైపోతున్నాయని అర్థం. నీ కనుచూపు మేరలో ఇక ఎక్కడా కూడా సమస్య కనిపించదని అర్థం తల్లి. ఇవి ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు దేని గురించి ఆలోచించవు. ఈ జీవన చక్రంలో ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితిని దాటి వెళ్ళాల్సిందే అని గుర్తుపెట్టుకో. సంతోషం వెనకే దుఃఖం ఉంటుంది, అలాగే దుఃఖం వెనకే సంతోషం కూడా ఉంటుందమ్మా. ఎలా అయితే పగలు రాత్రి ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉంటాయో, ఇలానే జీవితంలో కూడా కష్టసుఖాలు ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఈ ఒక్క పరమార్థాన్ని నువ్వు తెలుసుకుంటే ఇక నువ్వు దేని గురించి బాధపడవు తల్లి. చూడమ్మా, నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పడేస్తాను. అర్థమవుతుందా? నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, ఇప్పుడున్న నీ కష్టాలను చూసి భయపడకు. నేను చెప్పినట్టుగా నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతోందని ధైర్యంగా సంతోషంగా ఉండు. నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధలలో సగం నేను తీసేసుకున్నానమ్మా. నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నీకైనా మంచి రోజులు నీకు వచ్చేసినట్లే. ఇక నువ్వు దేనికి భయపడాలి, దేనికి బాధపడాలి చెప్పు? చూడు తల్లి, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే. నా మాటలు దైవవాక్కు అని అర్థం చేసుకో. ఇక నీకు మంచి కాలం ప్రారంభమైందని తెలుసుకో. అనుకున్నప్పుడల్లా అన్నవారందరూ నా ఈ మాటలు సందేశాలు వినలేరు తల్లి. ఈరోజు ఇది నీ వద్దకు వెతుక్కుంటూ వచ్చింది అంటే, నువ్వు వినగలుగుతున్నావు అంటే ఇది కేవలం దైవాజ్ఞ అని గుర్తించు. నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు కూడా వస్తాయమ్మా. నీ కన్నీటిని కష్టాలను మరిపించేంత గొప్ప బహుమతిని నీకు అందిస్తాను. నీ న్యాయమైన కోరికలన్నీ నేను తీరుస్తాను బిడ్డ. నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది తల్లి. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ నీ దగ్గరకు వస్తాయి. సంతోషమేగా? కష్టాలు రాగానే కృంగిపోకు. వాటి నుంచి నిన్ను బయటపడేలా చేసి నీ కలలన్నీ నిజం చేస్తాను. నమ్ము బిడ్డ, అస్సలు భయపడకు. జరిగేదంతా నీ మంచికే అనుకో. తప్పకుండా నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి. ఈరోజు బాబాగారు మన సందేశాన్ని మొదలుపెట్టే ముందే చెప్పారు, ఎన్నో రోజుల అదృష్టం ఉంటే కానీ, ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఈ సందేశాన్ని నువ్వు వినలేవు తల్లి. ఇది నేను నీ కోసం రాసినటువంటి శుభవార్త. తప్పకుండా పూర్తిగా వినమని.
అదేవిధంగా బాబాగారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే బాబాగారు ఒక గొప్ప శుభవార్త మనందరికీ కూడా చెప్పారండి. ఈరోజు ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టవంతులని మనం అర్థం చేసుకోవాలి. కష్టపడుతున్న ప్రతి బిడ్డకి బాబాగారు తెలియజేస్తూ ఉన్నారు, తల్లి ఇది కొద్ది కర్మ ఫలితం మాత్రమే, కొద్ది రోజులు ఓపిక పట్టు, అతి త్వరలోనే నీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కష్టాలు ఎక్కువ అవుతున్నాయంటే దానికి అర్థం అతి త్వరలోనే అవి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయని అర్థం తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలలో ఏ ఒక్కరూ కూడా దేని గురించి బాధపడొద్దండి. బాబాగారు ప్రతి ఒక్కటి చక్కబెడతారు. మీరు అనుకున్నదల్లా, మీరు కోరిందల్లా, న్యాయమైన ప్రతి కోరిక బాబాగారు నెరవేరుస్తారు. అతి త్వరలోనే మీ కష్టాలన్నీ మీ నుంచి దూరమయ్యి మీరెంతో సంతోషంగా ఉండటం కూడా బాబాగారు చూసి ఆనందిస్తారండి. అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు మీకు అందిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.